విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నిన్ను నమ్మే వారికి అబద్ధం చెప్పకు, నీకు అబద్ధం చెప్పే వారిని నమ్మకు. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు లేదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకు. సత్యం కోసం పోరాడే నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఎందుకంటే సింహాలు కొన్ని పాములకు భయపడి అడవిని వదిలి వెళ్ళవు. వీలైనంతగా ఇప్పుడే కష్టపడు, లేకపోతే రేపు పేదవాడిలా బ్రతకడానికి సిద్ధపడు. జీవితంలో ఏం కోల్పోయినా ఎదుటి వాళ్ళు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే నమ్మకం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. వదిలేయడం నేర్చుకో, సగం దరిద్రం పోతుంది. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి ఏ ఫీలింగ్స్, ఏ ఎమోషన్స్ ఉండవు. పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన పని లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది. గౌరవం, మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాము, కానీ కోపమైనా చిరాకైనా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం. కన్నీళ్లు చాలా విలువైనవి. విలువలేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు. ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు. నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్నా తేడా ఉండదు. ఈదడం వస్తే తీరం చేరుస్తుంది నీరు, ఈత రాకపోతే ప్రాణం తీస్తుంది. ఇక్కడ నీరు మంచిది కాదు, అలాగని చెడ్డది కాదు. నీటిని నిందించడం మాని ఈదడం నేర్చుకో. జీవిత ప్రవాహం కూడా అంతే. నీలో మంచి చెడు రెండూ ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతాడు. ఈ జీవితంలో ఏది సులభంగా దొరకదు, కానీ దానికోసం ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. కష్టపడింది కొంచెమైనా, తక్కువైనా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఉచితంగా వచ్చేది ఎక్కువైనా సరే, కష్టపడిన దానితో వచ్చినంత ఆనందం ఉచితంగా వచ్చే దాంతో రాదు. కష్టం ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో, బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడూ ఇష్టపడడు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మనం ఒకరికి నచ్చాలని రూలేం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. ఉన్న నాళ్ళు నువ్వుగా బ్రతుకు చాలు. అమ్మకి అమ్మాయికి అక్షరమే తేడా. అమ్మని చూసినట్టే సాటి అమ్మాయిని చూడు, అద్భుతంగా అనిపిస్తుంది. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. కోపం ఉంటే చెప్పాలి కానీ చూపించకూడదు. ఇష్టం ఉంటే చూపించాలి కానీ చెప్పకూడదు. సంతృప్తి లేని వాడికి 1,00,00,000 రూపాయలు దొరికిన దండగే, సంతృప్తి ఉన్నవాడికి 100 రూపాయలు సంపాదించిన పండగే. కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, విలువ లేని బంధం, అలంకరణతో వచ్చే అందం నిరుపయోగం. నేను చెప్పేది వినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, నాకు అన్నీ తెలుసు, ఎవరూ చెప్పక్కర్లేదు అనుకోవడం అంతకన్నా మూర్ఖత్వం. నీలో లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నమ్మిన మనిషిని నువ్వు ఎంత బాధ పెడతావో అంతకు మించి ఎక్కువ బాధపడతావు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. మన అనే ఫీలింగ్ ఒకరికి భరోసాగా అనిపించాలి తప్ప భారంగా అనిపించకూడదు, భయం అనిపించకూడదు. ఎంతటి కష్టమైనా భరించు, కానీ చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తి అయినా చూడకు. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. నేటి కంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో మార్పు అవసరం. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుపెట్టుకో మిత్రమా. సలహాలు ఊరికే రావు, వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.